ఇక సింపుల్గా చెప్పాలంటే పేతురులో ఆసక్తి తగ్గింది. ఏం తగ్గింది? ఏం ఆసక్తి? ప్రార్థన చేయవలసిన పేతురు ఆసక్తి లేదు. ఇది చూస్తావా? నీలో కూడా ఆసక్తి తగ్గింది. మందిరానికి రావట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు, దేవునితో సరిగా నడవట్లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గింది. ఎంత విచారం, ఎంత విచారం! గర్వం తొలిమెట్టు పడిపోవడానికి. రెండవది సోమరితనం, అనగా ఆసక్తి మందగించడం. చూస్తారా? సంఘానికి భార్య భర్తలు పిల్లలందరూ కలిసి రావాలా, భర్త ఒకరే రావాలా? మీరు చెప్తారు అక్కడ అవుతాను. మీ కూడికలు బైబిల్ క్లాస్ అయినా, విజ్ఞాపన అయినా, ఆరాధన అయినా, భర్త అంటే నేను నమ్మనవాడు కాదు, నమ్మిన ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు పిల్లలు రక్షింపబడారనుకో, ఈరోజు మన సంఘాలు ఎవరు కనపడుతున్నారు? చెప్పండి, మీరు చెప్తా. ఒక్కరే వస్తున్నారు. ఎక్కడికి? బైబిల్ క్లాస్కి ఈయన ఒక్కడే వస్తాడు, భార్య రావట్లేదు. ఎక్కడ ఆసక్తి ఉంది? పడిపోవడానికి రెండవ మెట్టు ఆసక్తి తగ్గిపోవడం. మూడో మెట్టు జస్ట్ వెళ్ళిపోతాయిగా. పేతురు ఎక్కడ కూర్చున్నాడు? ఎవరితో? బంట్రోతులలో ఒకరితో కూర్చున్నాడు. గతంలో ప్రభుతో కూర్చున్న వ్యక్తి, ప్రభుని వెంబడించిన వ్యక్తి, ప్రభు దగ్గర నేర్చుకున్న వ్యక్తి ఎలా దిగజారాడు చూడండి. బంట్రోతులో ఒకరి వలె కూర్చున్నాడు. దాని అర్థం ఏమిటంటే లోకానికి దగ్గర అయ్యాడు ఆయన. ఎక్కడ దగ్గరయ్యాడు? అన్నాడు. ఎక్కడ? బైబిల్ ఏం చెప్తుందో పేతురుకు తెలుసు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఎవడైనా లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువు లేదా విరోధం చెప్పాడు. ఒకటి అదే యాకోబు రాసిన పత్రిక 1:27లో ఈ లోక మాలిన్యం అన్నాడు. అక్కడ మళ్ళీ ఈ లోక మాలిన్యం. ఒకటి, లోకముతో కలిసిపోయాడు పేతురు, లోక మాలిన్యాన్ని తెచ్చుకుంటున్నాడు పేతురు. అది రెండవది. మూడవది రోమపత్రిక 12:2 లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:25-27 చెప్తే లోకంలో భ్రష్టత్వం ఉందన్నాడు. సోదరా, విశ్వాసి ఎందుకు పడిపోయాడు? ఈ 4 కారణాలు చెప్తుంది బైబిల్. కూర్చున్నాడు. ఒక మాట అడుగునా, ప్రభుతో కూర్చుంటే డీసెంట్గా ఉంది. ఆ దినాల్లో హుందాతనంగా కూర్చున్నాడు బైబిల్. రెండోది, ప్రభుతో కూర్చున్న పేతురు డిగ్నిటీగా ఉన్నాడు, ఘనత పొందిన పేతురు. ప్రభుతో కూర్చున్న పేతురు డిలైట్, ఆనందిస్తున్నాడు. 3 విషయాలు: డీసెంట్గా ఉన్నాడు, డిగ్నిఫైగా ఉన్నాడు, డిలైట్, ఆనందంతో ఉన్నాడు. మరి ఎప్పుడైతే ప్రభు పేతురు విడిచిపెట్టాడు ప్రభుని, ఎలా కూర్చున్నాడు? లోకముతో కలిసిపోయాడు. చాలా 3 విషయాలు మన పతనానికి కారణం. ఈ 3: ఒకటి గర్వం, రెండవది ఆసక్తి తగ్గిపోవుట, మూడవది లోకముతో కలిసిపోవుట. లోతు అలాగే చెడిపోయాడు, యాకోబు అలాగే చెడిపోయాడు, తమ్ముడు తప్పిపోయిన కుమారుడు అలాగే చెడిపోయాడు. తండ్రితో సహవాసం ఉండాల్సిన తప్పిపోయిన కుమారుడు, తండ్రి ఇంట్లో ఉండాల్సిన వాడు లోకముతో కలిసిపోయాడు. ఒక మాట్లాడుతున్నా, ఎక్కడ పడిపోయావు? ఈ 3 గర్వంలో పడిపోయావా? సేవకుడా, పెదలారా, ఆసక్తిలో పడిపోయావా? దేవుని యొక్క పరిచర్యలో గతంలో ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు? కారణం గర్వం ప్రవేశించడం ద్వారా ఆసక్తి తగ్గింది. ఆసక్తి మందగిలితే లోకం దగ్గర వెళ్ళిపోతాం. ఇంతగా ఘోరమైన పేతుని ప్రభు ఎలా తీసుకొచ్చాడు, ఎలా పత్రిక రాయించాడో అలా చూపించి ప్రార్థన చేద్దాం. టైం ఏంది? లూకా సువార్త 22వ అధ్యాయం 61వ వచనం.
అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చివరిగా సోదరులారా, పేతురు సంతాపపడి ఏడ్చాను. తమ్ముడు, ఈ ఉదయకాలంలో ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. జాలిగల ప్రభు, కరుణగల ప్రభు, కరుణాహృదయుడు. విశ్వాసి పడిపోవడం సహజమే, విశ్వాసి దిగజాడడం సహజమే. కానీ బాగాడు, కానీ ప్రభువు తిరిగి రమ్మంటున్నాడు. నువ్వు పడిపోయిన చోట ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. నువ్వు పతనమైన చోట ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. తిరిగిరా, రిటర్న్, తిరిగిరా. ఆదికాండం 35వ అధ్యాయంలో అదే చెప్పాడు దేవుడు. యాకోబు, బేతేలుకు తిరిగిరా. భ్రష్టులను ఇశ్రాయేలులారా తిరిగిరండి. గర్వములో పడిపోయి ప్రార్థన మానేశారు. గర్వములో పడిపోయి ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. అమ్మా, దేవునితో సహవాసంలో ఆసక్తి లేదు. వాక్యం చదవడంలో ఆసక్తి లేదు. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. దేవునితో ముచ్చరించడం ఆసక్తి లేదు. కారణం, గర్వం ప్రవేశించింది. ఎక్కడ పేతురు ఆసక్తి తగ్గిపోయింది. గెత్సేమనే తోటలో ప్రార్థన చేయవలసిన పేతురు, కారణం ఏమిటి? అదే కారణం. మూడవది, ప్రభుతో ఉండవలసిన పేతురు బండ్రోతులో ఒకరితో కూర్చొని చలి కాచుకొనిచున్నాడు. లోకముతో కలిసిపోయాడు. అమ్మా, లోకములో భ్రష్టత్వం ఉందని తెలుసు, లోకములో మాలిన్యం ఉందని తెలుసు, లోకములో పాపం ఉందని తెలుసు, లోకాశలు అనుసరించకూడదని మనకు తెలుసు. బట్ పేతురు లోకం దగ్గరికి వెళ్ళాడు. కానీ పేతురు సంతాపపడమార్చండి. బాగుంది. యేసు చూచాను. నా హృదయానికి తాకిన మాట. యేసు చూచాను. ప్రభు తన ప్రేమ, తన కనికరం, తన వాత్సల్యత, తన దయాలత్వం పేతురుకి ఎలా ప్రదర్శించాడు. కానీ పేతురు ఒక మాట ఉంది అక్కడ, వెలుపలికి పోయి ఏం చేశాడు? సంతాపపడి. సంతాపపడి. ఇప్పుడు పాపం చేసిన వారిని అడిగితే నువ్వు చూసావా అంటారు. మనం సీసీ కెమెరాలమ్మా, నువ్వు చూసావా బ్రదర్? పాపము చేసి పాపానికి బానిసయ్యి ప్రభునామానికి అవమానం కలుగుతున్నా కూడా ఎవరైనా సహోదరులు అడిగితే నువ్వు చూసావంటున్నారు. దేవుడు నన్ను తీర్పరిగా పెట్టలేదు, తమ్ముడు నిన్ను పెట్టలేదు, నన్ను పెట్టలేదు. నీ మనసాక్షి నీతోనే మాట్లాడుతుంది. నీతో మాట్లాడు. ప్రభు పేతురుని చూచినప్పుడు పేతురు మనసాక్షి బద్దలయ్యింది. సంతాపపడి ఏడ్చాడు. ప్రియ విశ్వాసి, నువ్వు చేసిన పాపానికి సంతాపపడాలి. నువ్వు చేసిన పాపానికి ప్రభు ఎదుట కన్నీరు పెట్టుకోవాలి. అందువల్లే యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని విశ్వాసి పాపాన్ని ఒప్పుకోవాలి. అతిక్రమను దాచిపెట్టేవాడు వడ్డిల్లడు, సంఘం వడ్డిల్లదు, కుటుంబాలు వడ్డిల్లవు, వ్యక్తిగత వడ్డిల్లవు. పాపాన్ని ఒప్పుకోవాలి. అమెరికా దేశంలో ఉన్న ఒక మంచి అలవాటు ఏమిటంటే, ఆ మాట చెప్పాను నేను, 74 ఏళ్ళు అయినా వామన చెప్తున్నాను. 20 ఏళ్ళ అమ్మాయితో పాపం చేస్తే సంఘము అతని వెలివేసింది. మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వీల్లేదని చెప్పేది బ్యాప్టిస్టుల్లో.
మనమెవరు చెప్పరే? మనమెవరు అని చెప్పడు. మీరు 6 నెలలు మౌనం ఉండు బ్రదర్, 7 నెలలు వచ్చి వాక్యం చెప్పాలంట. మనమే ప్రభువు చెప్పకముందే మనం చెప్తున్నాం. ప్రభు చెప్పకముందే మనం వివరిస్తున్నాం. మనమందరం సత్యాలు తెలుసు. వాడిని చేర్చుకోవాలి వాస్తవం. పశ్చాత్తాపడిన వాడు చేర్చుకోవాలి. చేర్చుకున్న తర్వాత సంఘం ఏం చేయలేకపోయా వివరిస్తున్నారు పౌలు 2వ కొరింథీ పత్రికలో. మొదలు వెలివేయండి, 2వ పత్రికలో చేర్చుకుని ఎలాగా వాళ్ళ పశ్చాత్తాపం కలగాలి. పేదలు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి భవానీ శంకర్ గారు చెప్పినట్టుగా పెంతెకోస్తు దినమున ఆత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత నిండిన వారై దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా 3000 మంది అలా గుచ్చుకొని దేవుని ఎడల మారు మనసు పొందారు. ఒక మాట్లాడుతూ చెల్లి, నువ్వు చేసిన పాపానికి ఏడ్చే ప్రభు దగ్గర అయిపోయింది. నువ్వు చేసిన పాపానికి ఏ రోజైనా కన్నీరు కార్చావా? ఏ రోజైనా ప్రభా ఈ పాపం చేశా, ప్రభా ఈ తప్పు చేశాను, ఈ అబద్ధం ఆడాను, ప్రభా ఈ తప్పు చేశాను. సేవకులారా, పెద్దలారా, సూటిగా నేను అడుగుతున్నాను, మన సేవ వర్ధిల్లాలి అంటే, మన సేవ దేవుని చేత ఆశీర్వదించబడాలంటే పేతురులాగా మన జీవితంలో మార్పు వస్తే తప్ప సంఘాలు మార్పు రాదు. మరలా చెప్తున్నాను. జార్జిలో ఒక మాట ఉన్నాడు చనిపోకముందు. 2200 మంది అనాథాశ్రమాలను పోషిస్తున్న ఒక వ్యక్తి అన్నాడు, నేను నా ప్రభు ఎదుట ఒక మాట అన్నాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ ఒక మాట చెప్పి ఆ మాట ముగిస్తాను. ఏది నా జీవితానికి భయం వేస్తుందో దాన్ని నేను చెయ్యలేతాను. ఏది నా జీవితంలో భయం వేస్తుందో దాన్ని చెయ్యను, అదే పాపం. జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రజలను ఉద్యమానికి ముందున్న వ్యక్తి, ఇంగ్లాండ్ దేశాన్ని ప్రపంచాన్ని కదిలించిన వ్యక్తి. దేవా, నా జీవితంలో ఏది భయం వేస్తుందో దాన్ని చెయ్యను, ఆ పాపాన్ని నీ కళ్ళెదుట నేను చెయ్యను ప్రభా. ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించాడు. జార్జ్ ముల్లర్ బ్రదర్ అనే యొక్క సంఘాన్ని కదిలించాడు. జాన్ నెల్సన్ డార్క్ ఒక్కడే, విలియం కెలీ ఒక్కడే, ఏఎన్ గ్రోస్ ఒక్కడే కదిలించాడు. ఈ ప్రాంతాన్ని కదిలించాడు దేవుడు అలాంటి దాసుల ద్వారా. నేటిగా దాసులు లేరే. కారణం పేతురు లాంటి పశ్చాత్తాపడే వ్యక్తులు లేరు. అలాంటి పేతురుతో ఈ 2 పత్రికలు రాయించాడు దేవుడు. ఏ పత్రిక? మొదటి పత్రిక, 2వ పత్రిక. 4 నేర్చుకున్నాం. పేతురు పిలుపు, పేతురు పడిపోవుట, పేతురు పునరుద్ధరింపబడుట, పేతురు పత్రికలు రాయుట. సోదరులారా, మన విశ్వాస జీవితంలో పేతురులాగా ఉండాలి అంటే, పేతురు ఎలాగ పశ్చాత్తాపడి ప్రభు చేత పునరుద్ధరణ జరిగిందో ప్రతి విశ్వాసి తన పాపాల గురించి పశ్చాత్తాపడితే తప్ప దేవుడు తన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అట్టి పశ్చాత్తాపంతో ముందుకెళ్దాం. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. సారీ, మీరు 10 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం. ఓకే, రైట్. ప్రార్థన. అమ్మా, 3 వర్తమానాలు అన్న చిన్న వయసులో భర్త